ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగోనండి ఆవకాయ పచ్చడి, 50 కాయల పచ్చడి. ఇది 50 కాయల పచ్చడి అండి, ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి ఎప్పుడు పెట్టుకోవాలంటే ఏప్రిల్ నెలాఖరునైనా మే నెల ఫస్ట్ వారంలోనే పెట్టుకోవాలండి. ఇంకా కాయించి కాయలు ముగ్గుపోతాయి, ముగ్గుబాటు వచ్చేస్తాయి. అందుకు కాబట్టి బాగా ముదరకాయలు ఉంటాయి. ఏప్రిల్ నెలాఖరునైనా మే నెల ఫస్ట్ వారంలోనే ఏమండి పెట్టుకోవాలి కాయలు. ఇంతకీ 50 కాయలకి ఎంత కారం వేయాలో, ఎంత ఉప్పు వేయాలో, ఎంత ఆవపిండి వేయాలో మరి పెద్దోళ్ళకైతే తెలుస్తుందండి. ఇప్పుడు కాపురాలు చేసుకున్న పిల్లలకి తెలియదండి. అందుకు కాబట్టి మీకు సింపుల్ విధానం చెప్తాను. ఎలాగంటే మరి 6 కాయలకి ఒక లోట అంటే ఒక తౌడు అనుకోండి, ఒక తౌడు కారం, ఒక తౌడు ఉప్పు. తౌడు ఉప్పు వేయకూడదు, తౌడుకి తలగీసి వేయాలి. తౌడేమో ఆవు పిండి వేసుకోవాలండి. ఒక లోట తీసుకున్నాం అనుకోండి, లోట నిండా కారం, లోట నిండా సూరెత్తి ఆవు పిండి, కొంచెం ఒక అరంగులు వెళుతుగానేమో ఉప్పు. ఆ కొలతలు బట్టి వేసుకోవాలండి. 6 కాయలకి నండి అలాగా 50 కాయలు కదండి, 8 లోటాలు పడుతుంది కారం, 8 లోటాలేమో ఉప్పు పడుతుంది, 8 లోటాలేమో ఆవు పిండి పడుద్ది. అయితే 12 కాయలు నలిగిపోయినాయి, అవి పక్కకు తీసేసాము. అందుకు కాబట్టి 6 లోటాలేమో ఉప్పు, 6 లోటాలేమో కారం, 6 లోటాలేమో ఆవు పిండి వేసామండి. ఏమంటే పెట్టే ప్రాసెస్ విధానం అంతా మీకు చూపిస్తానండి, చూడండి. తప్పకుండా చూడండి, గెంటి వద్దండి. ప్రేక్షకులకు నమస్కారం. వివరంగా చెప్తున్నాను వినండి, ఓకేనండి. ప్రేక్షకులకు నమస్కారం. ఇగో మామిడికాయలు ఇవన్నీ ఆవకాయ పచ్చడి పెడతాను. 100 కాయ ఇదంతాను, 100 కాయ ఇదంతాను. అయితే ఒక 50 కాయ ఆవకాయ పెట్టి, ఒక 50 కాయ ఏమో మాగాయ పెడతాను. పెట్టే విధానం చూపిస్తాను, చూడండి. నమస్కారం, తప్పకుండా చూడండి. చూపించు, కూర్చుంటాను, చూపించు. ప్రేక్షకులకు నమస్కారం. 50 కాయ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో పెట్టి చూపిస్తానండి. చూడండి, వీడియో పూర్తిగా చూడండి, గెంటేయకండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థం అవుద్ది. 50 కాయ కొన్ని నలిగిన ముక్కలు అంతే. ఇదిగోండి 50 కాయ ముక్కలను శుభ్రంగా కడిగేసుకుని ఎండబెట్టుకుని అన్నీ శుభ్రం చేసుకుని ముక్కలు కొట్టించాను. ఆయనే కొట్టారు. ఇదిగో ఆవు పిండి అండి, ఇదిగోండి కారం కనబడుతుందమ్మా, కారం. ఇదిగో ఉప్పు అండి, ఇదిగో నూనె, కావాల్సిన పదార్థాలండి, కావాల్సిన సరుకులు. ఇదిగో మెంతులు, ఎల్లుల్లిపాయలు, ఇదిగో పెట్టుకోవడానికి పాత్ర అండి, కలుపుకోవడానికి బౌలు, అదే పెద్ద పళ్ళు అండి. ఇప్పుడు కొలుసు చూపించానండి, నా ముఖం కూడా చూపించాను. కొలుసు చూపించానండి, కొలతల ప్రకారం చూపించాను. మీరు ఆ కొలతల ప్రకారం వేసుకోండి. అయితే 50 కాయలకి 2 కేజీలు ఆవపిండి ఆడాను. ఇదిగోండి కారం, ఆవపిండి కొద్దాం ముందు. ఇదిగోండి ఆవపిండి కొలుతున్నాను, చూడండి. ఇలా నిండా 6 కళాయిలు వేసుకోవాలండి, 6 లోటాలు, 6 లోటాలు, 2 అయ్యి 2 3 3 3 ఇక 4 4 4 4 సూరెట్టు కొనాలండి. 4 5
లోటాలండి దీంతో. ఇదంటే కారం ఇలాగే ఇది సూదెత్తేనండి అలా ఒకటే. రెండు మూడు నాలుగు ఐదు దోసుకుపోయింది కొలతలు. కట్టు ఒకసారి కట్టువా. ఇదండి 6 అండి, మొత్తం 6. ఆవు పిండి 6, కారం 6 అండి. ఇదిగండి ఉప్పు ఈ కొలత వేయాలండి 6. ఇదిగండి నిండా వేయకూడదండి, ఇలా కొంచెం తగ్గించుకోవాలండి, ఎంతో ఒక అరంగులు. ఓకేనండి, చూడండి కరెక్ట్గా ఇలా వేసుకోవాలి 6. మూడు ఏమా 3 కదా, 4 5 అదే కదా. ఆరండి 6. ఇదండి ఎల్లుల్లిపాయలు కొంచెం ఒక్క దెబ్బ ఇలా కొట్టుకుంటా ఇన్ని పాయలు వేసుకోవాలండి. తర్వాత మెంతులండి, ఇవ్వండి 50 కాయలు కదా. 5 2 3 4 5 ఇదిగండి మెంతులు మాత్రం చాలండి ఏమండి. ఇప్పుడు కలుపుకుంటే ఇది ప్లేస్ సరిపోదు కదండి, అందుకని కట్టి ఏమన్నా శుభ్రంగాను ఇదిగో కలిపేసానండి. ఇది 3 కలిపి మెంతులు, ఎల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, ఆవుపిండి 3 కలిపేసానండి ఏమండి. ఇప్పుడు చేసే ప్రాసెస్ చూద్దామండి. ఇది డబ్బాలో కొద్దిగా నూనె పోసుకోవాలండి అడుగుని. ఇవన్నీ ముక్కలు కొంచెం ముక్కలు తీసుకోవాలండి ఇలా.
ఇవన్నీ ముక్కలు ఏమండి ఈ ముక్కల్లోని నూనె పోయాలండి. నూనె పోస్తే ఒంటికి తానం చేసినట్టు అప్పుడు ఉప్పు కారం దొల్లించవచ్చు ఏమండి. అలా అయితే ఉప్పు కారం పట్టుకుంటుందండి ముక్కలకి, చెమ్మ తగిలి చెమ్మగా ఉండి. అదిగోండి ఆ మాత్రం నూనె పోసి కలిపేయాలండి. అదిగో అది అలా కలిపేయాలండి. కలిపేసి ఇదిగోండి ఇలా కలిపేయాలి. ఇదిగోండి ఇలాగా కారం ఉప్పు అన్నీ ఇలా ఉండేలాగా కలుపుకొని అవి అలా కలుపుకొని ఇదిగోండి డబ్బాలో పోసేయటమేనండి. ఇవన్నీ ముక్కలు మళ్ళీ వేసి చూడండి. ఇంకో 2 ట్రిప్స్ చూపిస్తున్నాను. ఇక నూనె పోయాలండి ఇందులో. ఇక నూనె పోసి ఇలా కలుపుకోవాలండి. ముందు అన్ని ముక్కలకి నూనె పట్టేలాగా అదిగోండి వేసుకుని మళ్ళీ కారం ఇందులో పోసేసుకుని ఇలాగా ఇలాగా ఊట ఉంటుంది. ఇలాగ ముక్కలతో కారంతో ఇలా కలిపేసుకోవాలండి నిండుగాను ఏమండి. ఇలా కలిపేసుకుని ఇవి చూసారా ముక్కలు పట్టేసిందండి ఉప్పు కారం. ఇదిగోండి ఇందులో వేసేయటం అండి. ఇదిగోండి ఇలా నొక్కుకుంటూ ఉండాలండి. చూపించడం కొందరు ఇది ఇలా నొక్కుకుంటూ ఉండాలండి. ఇలా నొక్కుకుంటూ ఉండి కొంచెం నూనె అలాగా పైన అలా పోతూ ఉండాలి అంతే. మళ్ళీ ఎక్కువ వేయకూడదు. అదిగండి అలాగా 3వ రోజున కలపాలండి నూనె బాగా ఎక్కువ. నన్ను చూపించు ఏమంటే ఇదిగోండి కలిపి పెట్టేసానండి. ఇందులో ఈ కారం మిగిలింది ఇంకానా. ఇదిగోండి అన్నీ అయిపోయినాయి. ఇదిగోండి ఇక ఆ డబ్బా సాలలేదు. ఇది ఈ డబ్బాలో పెట్టామండి. ఇదిగోండి కొంచెం కారం దీనిపైన ఇలా జలుపుతున్నానండి. ఇదిగోండి వాటర్ అలా నొక్కేస్తామేనండి. అలాగా నొక్కుకుంటా పచ్చడి పెట్టుకోవాలండి. అది దీంట్లో కూడా కొంచెం కారం జల్లుతున్నానండి పైన ఏమండి. ఇక అయిపోయిందండి. ఇంతేనండి ఆవకాయ ఏమండి. ఇప్పుడు ఇందులోనేమో నూనె పైన పోసుకోవాలండి కండ్ర రాకుండానండి. అలాగా అది అలా పోసుకోవాలండి నూనె. మా అత్తయ్య గారు ఇలాగే పెట్టేవారండి. ఆవిడ పెట్టినట్టే నేను ఎప్పుడు ఏటా పెడతాను. కొంచెం పచ్చడి కూడా పోదండి. అలా నొక్కేసి ఉంచుకుని 3వ రోజుని కలుపుకోవాలండి. ఇదిగోండి ఇందులో నూనె పైన వేస్తున్నాను. ఇదేనండి కొంచెమేనండి ఇందులో ఉంటా. మా అమ్మ పెట్టినా ఇలాగే పెడుతుందండి. మా అత్తయ్య గారు పెట్టినా ఇలాగే పెడతారు. మా ఆడపడుచు పెట్టినా ఇలాగే పెడతారు. నేను కూడా ఇలాగే పెడుతున్నాను. మా తోడుకోళ్ళు కూడా ఇలాగే పెడుతుందండి. మాకైతే పచ్చడి పాడవదండి. ఎంత పచ్చడైనా అలా ఉంటుందండి. వాడకం కొలిదినండి. మళ్ళీ ఏడాది వచ్చినా అలాగే ఉంటుందండి. అయితే కనుక
ఉండదు. నాకు 3 అబ్బాయిలు, 3 చెరుకోక అంతా పట్టుకుపోతారు. 3 నాకు కొంచెం ఉంచుతారు, మా చెరుకోక అంత ఇవ్వాలి. ఇది ఏడాది ఏమీ వచ్చేది. ఏమండి ఇదిగోండి, ఇదేనండి, ఇదే ప్రాసెస్ అండి. ఆవకాయ పెట్టుకునే విధానం ఇదేనండి. ఇంకా కండ్రెత్తం అవి ఏమి ఉండదండి. ఇదిగో చూడండి, నూనె పోసాను. 3వ రోజుని ఇంకా నూనె పోసి కలపాలండి. ఏమంటే ఈ ముక్కలన్నీ మా ఆయనగారు కొట్టారండి. మొగుడికి బలంగా పెడితే, బలంగా ఉంటే మనకు పనిలోకి సాయం వస్తారు. బలంగా లేకపోతే సాయం చేయలేరు రాళ్ళను. నాకు ఓపిక లేదు కొడతాకే. ఆయనే కొట్టారండి ముక్కలన్నీ. ఓకేనండి, సరే అండి, ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసి, కారం చేతులు అయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మరి బెల్ ఐకాన్ కొట్టి షేర్ చేసి నా వీడియోలు తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే మా అమ్మగారికి ఒంట్లో బాగోలేదు. ఈ మధ్యన వీడియోలు తీయలేదు నేను. మా అమ్మగారికి కాలు పడిపోయినాయి, అందుకు వీడియోలు తీయలేకపోయాను. ఆవిడకి ఒళ్ళు కాలిపోయింది, చాలా ప్రమాదం తప్పింది మా అమ్మకి, అందుకని తీయలేదు. సారీ అండి. తీస్తానండి కాడి నుంచి వీడియోలన్నీ చూడండి. ఓకేనా అండి, ఉంటానండి. నమస్కారం అండి.